వాహనదారులకు ఊహించని షాక్ అయితే ఇచ్చారు. సో ఏదైతే పాత వాహనాలు ఉంటాయో వారందరూ కూడా పెట్రోల్ డీజిల్ అయితే ఆపేయబోతున్నారన్నమాట. దేశ రాజధాని ఢిల్లీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే ప్రకటించింది. కాలుష్యం కట్టడి చర్యలో భాగంగా పర్యావరణ మంత్రి జితేందర్ సింగ్ అయితే సంచలన ప్రకటన చేశారు. 15 ఏళ్ళు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఈ సందర్భంగా పలు నిర్ణయాలు అయితే తీసుకున్నారు. పెట్రోల్ బంకుల వద్ద గ్యాడ్జెట్లు ఏర్పాటు చేస్తాం. 15 ఏళ్ళు పైబడిన వాహనాలు అవి గుర్తిస్తాయి. దాంతో వాటికి ఇంధనం అందదు అని ఆయన అయితే వెల్లడించారు. ఈ ఆంక్షలకు సంబంధించి కేంద్రం పెట్రోలియం శాఖ సమాచారం అయితే ఇస్తామని చెప్పారు. అలాగే ఎత్తైన భవనాలు, హోటళ్ళు, వాణిజ్య సముదాయాలు తప్పకుండా యాంటీ అక్కడ స్మోగ్ స్మోక్ గన్లను కూడా అమర్చాలని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఇది మనం చూసుకున్నట్లయితే దేనికి సంకేతం? 15 ఏళ్ల వాహనాలు, 15 ఏళ్ళు దాటిన వాహనాలు ఆల్రెడీ మరొకసారి ఫిట్నెస్ అయితే చేయించుకోవాలని, ఆ ఫిట్నెస్ ఛార్జీలు అయితే పెంచడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల. ఎందుకంటే 15 సంవత్సరాలు దాటిన వాహనాలు ఎవరో కూడా వాడకూడదని, వాటి వల్ల ఎక్కువ పొల్యూషన్ అయితే వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం అయితే పెట్రోల్ డీజిల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు అయితే కొట్టించకూడదు, అంటే ఇవ్వకూడదని చెప్పడంతో వాహనదారులందరికీ ఊహించిన షాక్ అనమాట. ఇదే కానీ జరిగితే ఇక రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా 15 సంవత్సరాలు దాటిన వాహనాలు, కార్లకు, ఆటోలకు, బస్సులకు, అదేవిధంగా బైకులకు కూడా పెట్రోల్ డీజిల్ అయితే కొట్టరనమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.